నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. టాలీవుడ్లో మరోసారి వివాదం చెలరేగింది. ఈసారి కారణం ఒక సినిమా పాట. తెలుగు సినీ నటుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు హీరో చంద్రహాస్ నటిస్తున్న తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా ఇప్పటికే రిలీజ్కు సిద్ధమవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినిపించిన ఒక బూతు పాట ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఆ పాటలో హిందూ దేవుళ్లను, ముఖ్యంగా శివుడిని కించపరిచేలా పదజాలం ఉందంటూ భక్తులు, పలువురు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా పాట సాహిత్యం, చిత్రీకరణ ఉందంటూ నేరుగా పోలీసులను ఆశ్రయించారు. పాట పాడిన నటుడు, చిత్ర యూనిట్పై చర్యలు తీసుకోవాలని, వివాదాస్పదమైన ఆ పాటను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇక ఈ వివాదంపై స్పందించిన పోలీసులు ఫిర్యాదును స్వీకరించినట్లు వెల్లడించారు. కేసు పరిశీలనలో ఉందని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ పాటపై విమర్శల వర్షం కురుస్తుంది. సినిమా ప్రమోషన్ పేరుతో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సినిమా యూనిట్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాకపోయినా, మరోవైపు వివాదం మాత్రం రోజు రోజుకు ముదురుతుంది. ఇది కేవలం ఒక పాట వివాదమా, లేదా టాలీవుడ్లో మరోసారి పెద్ద చర్చకు దారితీసే వ్యవహారమా అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు. దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎవరికి, అక్కడ ఉన్న వారి వ్యక్తుల్లో, ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికి తెలియదు. తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు. సో దాన్ని మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అదే విషయం తను ఆ సాంగ్ అయిపోయిన తర్వాత 1 by 1 పిలిచినప్పుడు ఆ విషయం తను కూడా చెప్పాడు. హలో అండి, నా పేరు సంపత్ రుద్ర. బరాబర్ ప్రేమిస్తా సినిమాకి డైరెక్టర్ని నేను. మొన్న ఫస్ట్ రోజు జరిగిన ఈవెంట్లో మా చంద్రహాస్ పాట పాడడం జరిగింది. అది కొంచెం దానిలో తప్పులు దొరికాయి. సో అలా మాత్రం ఆ సినిమాలో లేదండి. సో అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సినిమా మాత్రం చాలా క్లీన్, న్యూగా ఉంటుందండి. మేము చూసినప్పుడు డెఫినెట్గా అది ఫీల్ అవుతారు. ఇలాంటి ఘటనలు టాలీవుడ్కు కొత్తేమీ కాదు. కానీ ప్రతిసారి సినిమా స్వేచ్ఛ మరియు భక్తుల మనోభావాల మధ్య సమతుల్యతపై చర్చ మొదలవుతుంది. ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా సినిమా విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. పాటను సోషల్ మీడియా నుంచి తొలగిస్తారా, లేదా సాహిత్యంలో మార్పులు చేస్తారా, లేదా వివరణించి వివాదానికి ముగింపు పలుకుతారా? పోలీసుల విచారణ తర్వాత ఈ వ్యవహారం ఏ దిశకు వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఈ పాట వివాదం సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా లేదా అన్నది ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ఒక పాటతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సినిమా యూనిట్కే కాదు, పూర్తిగా ఇండస్ట్రీకి ఒక హెచ్చరికలా మారుతుందా అన్న దానిపై అందరి దృష్టి నిలిచింది. నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు. ఎన్నో బూతులు, ఎన్నోసార్లు, ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు. ఇప్పుడు రెండు పదాలు, మీరు అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను 2 తీసుకొని, విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే పగిలిపోద్దురా అంటున్నాడు అంతే. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఇక ఇదే అంశంపై లైవ్లో చర్చించడానికి మనతో పాటు రఘుప్రియ, సామాజికవేత్త ఉన్నారు. రఘుప్రియ, నమస్తే అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈటీవీ ప్రభాకర్ తనయుడు, ప్రధానంగా చంద్రహాసన్ ఆయన కుమారుడు ప్రధానంగా ఒక సినిమా తీస్తున్నారు బరాబర్ ప్రేమిస్తా అనేసి. ఆ పాట అనేది శివుడు భక్తులకి ఇబ్బంది కలిగేలాగా ఉందనేసి కూడా, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రధానంగా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి, పాటలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, లేదంటే వాటిని పూర్తిగా నిషేధించాలా, ఏం చెప్తారు? అంటే ఈ పాట రాసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో అయితే తెలియదు. కానీ ఇందాక బాబు చెప్పినట్టు చంద్రహాస్ గారు ఆ వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు ఆయన దెబ్బతిన్నాను, ఆయన చాలా మంది తిట్టారు అని అన్నారు. కరెక్టే. దాన్ని మనము పబ్లిక్లోకి తీసుకువెళ్ళకూడదు కదా. రెండవది ఏంటంటే, ఈ పాటలో చాలా అసభ్యకరమైనటువంటి బూతు పదాలు వాడారు.
అంటే ఈ పాట ద్వారా సమాజానికి కానీ యూత్కి కానీ ఏమి సందేశం ఇస్తున్నారు అంటే ఒక పాట మనకి కొన్ని కోట్ల మంది నోళ్ళల్లో నానుతుంది. అది అయిపోయిన తర్వాత కూడా పబ్లిక్లో కూడా చాలామంది ఆ పాటలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పాడుకుంటూ ఆనందపడేవే పాటలు అంటారు. మరి ఇవి తిట్లు అనాలా, పాటలు అనాలా? మరి ఈ పాటలు నేటి యూత్ కనుక అందరిలోనూ పాడితే తల్లిదండ్రులు చూస్తారు, అక్క చెల్లెళ్ళు చూస్తారు. అందులో చాలా చాలా అసహ్యకరమైనటువంటి ఉచ్చరించలేనటువంటి పదాలు వేశారు. మరి ఆ లిరిక్స్ రాసిన మహానుభావులకు మరి ఏ రకంగా వాళ్ళు రాశారు. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన పాటలన్నీ చాలా చక్కగా ఉంటాయి, అందరూ పదే పదే పాడుకునేటట్టుంటాయి. మరి ఈ సమయంలో ఇలాంటి పాటను ఆ సినిమాకి తగ్గట్టుగా రిలీజ్ చేయడము, దాంతోపాటు పర్వాలేదు నిరభ్యంతరంగా పాడతాను అని ఆ బాబు చెప్పటము, ఇది ఏ రకంగానూ మంచిది కాదు అనేది నా అభిప్రాయము. ఇది పబ్లిక్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇది అందరూ పాడతారు, అన్ని రకాలుగా పాడతారు. కొన్ని కొన్ని పదాలు చాలా వరస్ట్గా ఉన్నాయి. అది అంటే ఎలా ఉందంటే ఉద్రేకాన్ని ప్రేరేపించేటట్టుగా ఉన్నది తప్ప, ఆల్రెడీ వస్త్రధారణ విషయంలో ఇంకా మనం బాధపడుతూనే ఉన్నాము. మళ్ళా ఈ పాట ద్వారా మళ్ళా ఇంకొక అంశాన్ని మనము కొత్తగా మళ్ళా ట్రెండ్ అవ్వాలా అంటే మన లైక్స్ కోసమో, ట్రెండ్ అవ్వడం కోసమో, వైరల్ అవ్వడం కోసమో, వ్యూస్ కోసమో సమాజాన్ని నాశనం చేయాలా? ఇటు భక్తులకు కానీ లేదా పిల్లలకు కానీ ఇంకా సమాజం గురించి అవసరమే లేదా? మనకి సమాజంతో మనకి పట్టింపు లేదా? ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, మనకి వ్యూస్ వస్తే చాలు, మనకి లైక్లు వస్తే చాలు అని అనుకుంటే సరిపోతుందా? ఏదైనా సరే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని కదా మనం చెయ్యాలి. పబ్లిక్లోకి పెడుతున్నాం కాబట్టి. అదే మన ఇంట్లో మనం ఎట్లా ఉన్నా ఎవరు అడిగినోళ్ళు లేరు, అదే సమాజంలోకి పెడుతున్నాము. అందులోనూ పాట, అందులోనూ సినిమాలోది. మరి ఇలాంటి పదజాలాలు వాడుతూ ఉద్రేకము, రక్తం రావడము, పోస్ట్ మార్టం చేసినా కానీ ఈ పదాలన్నీ ఎలా ఉన్నాయంటే సమాజాన్ని అంటే వైలెన్స్లోకి తీసుకెళ్లేటట్టున్నాయి. ఇది పాట కాదు. మరి రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు, దానికి మ్యూజిక్ కట్టిన వాళ్ళు, మరి వాళ్ళని ఏమనాలో ఇది ఒక ఎత్తు అయితే, ఈ పాట రిలీజ్ అవుతున్నప్పుడు అక్కడ కూర్చున్న పెద్ద మనుషులందరూ నవ్వుతున్నారు. అంటే అది సరదాగా నవ్వుతున్నారా, ఏమీ చేయలేని నవ్వులా? అంటే నవ్వుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఏమీ చేయలేని నవ్వు, ఏడవలేక నవ్వే నవ్వులు. మరి అక్కడ కూర్చున్న ఆహుతులు కానీ, వచ్చిన పెద్దవాళ్ళు కానీ ఎవరు ఏమీ అనలేకపోయారు. మరి ఇది సమాజానికి మంచి ఇస్తున్నట్ట? మనం చక్కగా బతికేస్తే సరిపోతుందా? ఇంకా నెక్స్ట్ తరం బతకొద్దా? అంటే హింసలు, కొట్టుకోవడాలు, రక్తాలు, ఈ రక్తపాతాలైనా చూడడము. నాకైతే మాత్రము ఈ పాట అనేది అస్సలు బాగాలేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇది ఒకరి అభిప్రాయం కాదు, చాలా మంది అభిప్రాయాలు ఇందులో ఉంటాయండి. ఇది మాత్రము బాగలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి బాధపడ్డాడనో, ఒక వ్యక్తిని అందరూ తిట్టారనో, మళ్ళా దాన్ని సమాజం మీద పగ రూపంలోనో, కక్ష రూపంలోనో బయట పెడితే ఇంకా అందరూ ఇదే పాట పాడతారు. ఓహో, ఇలాంటి పాట రాస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఆ మహానుభావుడి లాగానే మిగతా వాళ్ళు కూడా లైకుల కోసం, డబ్బుల కోసము, వ్యూస్ కోసము మరి ఇలాంటి పాటలే వైరల్ అయితే సమాజం ఎటుపోతుంది? యూత్ ఏమైపోతుంది? ఇంకా కొట్టుకు చావడాలు, తన్నుకు చావడాలేనా మనకి? ఇంకా బతికి బట్ట కట్టడాలు వద్దా మనకి? కొత్త సమాజం వద్దా మనకి? ఇలాగే వెళ్ళిపోతూ ఉందామా? రక్తాలు రక్తాలు రక్తాలు, కొట్టుకోవడాలు, రాడ్లు దింపుకోవడాలు. ఏంటి రాడ్లు దింపుకోవడం? ఎందుకు దింపుకోవాలి రాడ్లు? అంత తేరగా ఉన్నాయా రాడ్లు? ఏంటి అసలు ఇది? ఈ రాడ్లు దింపుకోవడాలు ఏంటి? మనిషిలో ప్రేమ బీజాలు వేసుకోవాలి, ఎదుటి వ్యక్తిని సామరస్యంగా పలకరించుకోవాలి. రక్తాలు, రాడ్లు దింపడాలు, పగిలిపోవడాలు ఎందుకమ్మా? అంత తొందరగా పగిలిపోతాయా? ఏమిటి పగలగొట్టడాలు ఏమిటి? అంత చక్కగా రాసే ఆయన మరి ఎందుకు ఇట్లాంటి పాట రాశారో? అంటే ఎవరి వ్యక్తిత్వానికి ఇది గాయమైతే వాళ్ళు పాటల రూపంలో ప్రజల మీదకి వదిలేస్తారా? ఇది చాలా అసభ్యంగా ఉంది. మరీ వింత విషయం ఏంటంటే ఈ పాట పాడుతున్న ఆ బాబు ఇగో వీళ్ళందరూ కలిసి చక్కగా నవ్వుతున్నారు. మరి అందులో అంత రక్తి కట్టేది, అంత నవ్వేది, అంత ఎంజాయ్ చేసే పదాలు ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదమ్మా. ఆ బాబు బాధపడ్డాడు, ఓకే, కాదంటలేదు, కానీ ఆ బాధను ఎలా చూపించాలి? సినిమాలో చూపించండి. ఎలాగా? అలాంటి బాధ నేను పడ్డాను, ఇంకొకళ్ళు పడకూడదు అని చక్కగా నవ్వుతున్నారు ఆహూతులందరూ. మరి వాళ్ళకి ఎలా నచ్చిందో, మరి ఏ రకంగా నచ్చిందో అనేది
దైవికంగా పక్కన పెడితే కనుక సామాజికంగా కూడా ఈ పాట అనేది అస్సలు బాగలేదు. అందులో రాసిన పదాలు ఏ రకంగానూ హర్షించదగినది కాదు అని నా అభిప్రాయము. దీనికి మరి ఇంకా పెద్దలు ఏమంటారో తెలియదు మరి. రఘుప్రియ మేడం, చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అలాగే పలువురు సామాజికవేత్తలు కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానివ్వద్దండి, దీన్ని అడ్డుకోండి అంటూ కూడా, సినిమాని పూర్తిగా అడ్డుకోండి అంటూ కూడా విమర్శలకి తావు ఇస్తూ అయితే కనిపిస్తుంది. మరి ఎట్లా ఈ పాట రాసిన వాళ్ళది తప్ప, పాడిన వాళ్ళది తప్ప, ఏంటి దీనికి కారణాలు ఏంటి? అంటే పాట రాసిన వాళ్ళది ప్రథమ తప్పైతే, దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేసిన వాళ్ళది ద్వితీయ తప్పైతే, పాట పాడుతున్న వాళ్ళది ఆ బాబు కంటే ఇంకా చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు, ఆ పిల్లవాడి చేత పాడించడము ఒకటైతే, దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కూర్చున్న ఆడిటోరియంలో కూర్చున్న వాళ్ళందరూ, అందరూ పెద్దవాళ్లే, తల పండుకుపోయిన వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. చూస్తుంటే తెలుస్తోంది. మరి వాళ్ళకి ఏమాత్రము అసభ్యంగా అనిపించలేదా? అందులో స్త్రీలు కూడా ఉన్నారు, హీరోయిన్స్ అనుకోండి, అందులో ఉన్న వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నవ్వుతున్నారు. మరి వాళ్ళకేమీ అనిపించలేదా? ఆ ఆడవాళ్ళను ఉద్దేశించినటువంటి ఆ పగిలిపోయే పదము వాళ్ళకేమీ అనిపించలేదా? మరి ఇది మాతృత్వాన్ని అంటే కొన్ని పదాలు, ఆడవాళ్ళకి సంబంధించిన గుప్తంగా ఉండే పదాలను సినిమాల్లో ఎలాగా బయట పెట్టేస్తున్నారు. కానీ ఇంకా పాటల రూపంలో కూడా ఇంకా అసభ్యం అవ్వాలా? అది చాలా, అంటే ఇది అందరి తప్పునండి. చెప్పాలి అంటే రాసిన వాళ్ళ దగ్గర నుంచి అక్కడ కూర్చుని చూస్తూ నవ్వుతున్న వాళ్ళ తప్పు కూడా. సినిమాని బ్యాన్ చేయవలసినంత అవసరం లేకపోయినా ఈ పాటలు, ఇలాంటి పాటలు ఏమైనా మరి కొన్ని ఉండి ఉంటే కనుక వాటిని రిలీజ్ చేయకపోవడమే మంచిది అని చెప్పి ఈ పాటను రిలీజ్ చేయకుండా ఉంటేనే మంచిది అని నా అభిప్రాయము. మరి మిగతా వాళ్ళందరికీ అది ఎంజాయబుల్ గా ఉండి చక్కగా ఉన్నాయి, ఆ పదాలు వినసొంపుగా ఉన్నాయి అని అనుకుంటే రిలీజ్ చేసేసుకోండి. సమాజంలో ఇంకా అన్ని ఇంకా ఓపెన్ అయిపోయినట్టే. ఇంకా అన్ని ఓపెన్ అయిపోయాయి, బట్టల దగ్గర నుంచి ప్రతిదీ ఓపెన్ అయిపోయింది. ఇంకా ఏమిటి దాచుకునేది? ఏమీ దాచుకోవడానికి లేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే మాత్రము కనీసం ఆ కొన్ని ఏదో భగవంతుడు కొంతమందికి గుప్తంగా దాచుకునేటట్టు ఇచ్చాడు, దాన్ని కూడా బయట పెట్టేస్తున్నారు. మరి ఈ పాట అయితే బయటకు వస్తే బాగుండదు. నా ఉద్దేశం అది. ఇది ఇంకా ప్రజలు పాడైపోతారు, అందులో యూత్ మరీ పాడైపోతారు. ఎక్కడికి వెళ్ళినా ఈ పదాలే వినవలసి వస్తుంది. ఈ పాట కనుక బయటకు వస్తే స్టేజి మీద దేవుడు గుళ్ళల్లోనూ, లేదంటే వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి పందిళ్లలోనూ, నవరాత్రులు పందిళ్లలోనూ, ఇంకా ఇలా ప్రతి పెళ్లిళ్లలోనూ ఈ పగలగొట్టుకోవడాలు, రాడ్లు దింపుకోవడాలే కనబడుతూ ఉంటాయి మనకి. మరి ఏమిటి పగలగొట్టడాలు, రాడ్లు, ఇవి పదాలు చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇది పాట అనరు. మరి దీనికి లైకులు కావాలనుకుంటున్నారో, వ్యూస్ చూసేవాడు కూడా చాలా దరిద్రంగా ఉంది అది. మరి వినేవాళ్ళు, మరి మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఉందనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ బాబు పాడిన పాటకి. బాబు తప్పులేదు, రాసిన వాళ్ళకు ఉండాలి ఆ విజ్ఞత. మరి ఆయన చక్కగా రాస్తాడు, ఆయన పాటలన్నీ చాలా చక్కగా ఉంటాయి. మరి ఆయన ఏ ఒత్తిడికి లోనే ఈ పాట రాశాడు? ఒత్తిడికి లోనైతే పాటగా రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలి, మన గూట్లోనో లేకపోతే బుక్ ర్యాక్లోనో పెట్టుకోవాలి తప్ప దాన్ని బయటకు వదలడం ఏమిటి? దాన్ని చూసి వీళ్ళందరూ నవ్వుకోవడం ఏమిటో నాకు అసలు అర్థం కాలేదు. ఈ విషయంలో మరి ఎవరు మాట్లాడరా? మేడం, మొత్తానికి మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమన్న వాదన సమాజంలో కూడా వినిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మీడియా జర్నలిస్ట్ కూడా ఈ పాట గురించి ప్రధానంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కూడా. ప్రధాని చంద్రహాసన్ కూడా రియాక్ట్ అయ్యారు, బరాబర్ మీ అంతు తేలుస్తా అంటూ కూడా ఒక మీడియా జర్నలిస్టులు కూడా బెదిరించినటువంటి పరిస్థితి మనమంతా చూస్తున్నాం. ఏంటి అది ప్రశ్నించినందుకే తప్పు అవుతుంది అనుకోవాలా? అంటే ఇది ఇంక ఇలాగ అనుకుంటూ పోతే చాలా తప్పైన విషయం అండి. బాగోలేదు అని చెప్పే వాక్ స్వాతంత్రం కూడా మనకి లేదు అంటే మనం ఏ కాలానికి వెళ్ళిపోతున్నామో నాకైతే అర్థం కావట్లేదు. ఇది మతం కన్నా మనిషి అనే దానికి చెప్పాలండి. ఇది మతానికి లింక్ పెట్టడం కన్నా మనిషి యొక్క మనోభావాలు, అందులోనూ స్త్రీల యొక్క మనోభావాలు చాలా అసహ్యంగా ఉన్నాయి ఆ పదాలు. మరి రేపటి నాడు ఇదే పాటలు చాలా మంది పాడుకుంటూ, మన ఇంట్లోనే మన పిల్లలే పాడచ్చు, మన ఇంట్లోనే ఈ పాటలు పాడితే రేపు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరి
దీని మీద అంత దాకా వెళ్ళవలసిన అవసరం అయితే నాకు అనిపించలేదు. ఈ పాట సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, అయిపోయిన దానికి మనం ఏమీ చేయలేం కాబట్టి కనీసం ఇప్పుడైనా ఆ పాటను బయటికి రాకుండా, యూట్యూబ్లో చాలా లైకులు వెళ్ళిపోయినాయి, చాలామంది చూసేశారు, పోనీ అట్లీస్ట్ ట్రెండింగ్ కాకుండానైనా చూసుకుంటే బాగుంటుంది. మతం కన్నా ఇక్కడ మానవత్వం ముఖ్యమండి. ఇది ఇక్కడ ఈ పదాలు, ఈ పాటలో ఉన్న అక్షరాలు లేదా అంటే భావాలు మనిషికి ఎక్కువగా అంటే మనిషిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి. మతానికి లింక్ పెట్టవలసినంత పని లేదు, కానీ నాకు తోచినంతలో నా పరిజ్ఞానం కొద్దీ నేను చెప్తుంది ఏంటంటే, చిన్నపిల్లలు, యూత్ పిల్లలు, అందులోనూ మగపిల్లలు ఈ పాటను ఎక్కువగా తీసుకుంటారు. అప్పుడు మనం ఎక్కడ విన్నా, ఎక్కడ కూర్చున్నా ఈ పదాలు వినాలి అంటే అలవాటు పడిపోయిన చెవులకైతే నేనేం చెప్పలేను, కానీ మామూలుగా అయితే కనుక సభ్యత కలిగిన వాళ్ళకి ఈ పదాలు అసభ్యమే. దీన్ని మరి బ్యాన్ చేస్తారో ప్రమోట్ చేసుకుంటారో అది పెద్దల యొక్క నిర్ణయము, అది అందులో ఎవరు ఏం చెప్పలేను. నా ఒపీనియన్ అయితే మాత్రము ఇది చాలా బాగోలేదనే మాత్రమే చెప్తున్నాను. రైట్, రఘుప్రియ మేడం, మొత్తానికి ఈ లైవ్లోకి వచ్చినందుకు, ఈ పాటపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. రైట్, మొత్తానికి ఈటీవీ ప్రభాకర్ తనయుడు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో ప్రీ రిలీజ్కి రెడీ అవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రధానంగా ఒక బూతు పాట అనేది వివాదానికి తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ పాట గురించి వైరల్ అవుతుంది. ప్రధానంగా ఈ పాటని బ్యాన్ చేయాలనేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు, భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివుడిని కించపరిచేలా ఉందంటూ కూడా ఈ పాట సంబంధించినటువంటి ఎవరైతే చిత్ర యూనిట్ ఉన్నారో, అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్ మీద కూడా పాట రాసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజికవేత్తలు, మరొక వైపు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఈ పార్టీని అడ్డుకోవాలంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ పాటకు సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో బరాబర్ ప్రేమిస్తా, ఇది రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా సెన్సార్ బోర్డు నిర్ణయం మేరకే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం.